మధ్యన ఏదో ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడన్న ఓ కుర్రాడు, ఆ కుర్రాడి పేరు రమేషా? అవును, ఆయనే మొన్న గుళ్ళో కూడా కనిపించారు. ఆహా, చూడు, నేను వాడి గురించి వాకప్ చేశాను. అతను చాలా దుర్మార్గుడని తేలింది. నేను నిన్ను బోల్డు డబ్బు పోసి కొన్నాను. ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు తీసుకుని నిన్నుంచి పెంచి పెద్ద చేశాను. నీకోసం ఇంత నౌకర్లను పెట్టాను. నీకోసం ఇంత చేస్తున్న నన్ను కాదని ఆ రమేష్ లాంటి దుర్మార్గుడి గురించి ఆలోచిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది తెలుసా? పైన చిత్రగుప్తుడు పాపాల పద్దు పెంచేస్తాడు. యముడు సలసలా కాగే నూనెలో పడేసి బజ్జీలు వేయించినట్టు వేయించేస్తాడు. ఓలమ్ము ఓలమ్ము, అమ్మాయి గోరిని బెదరగొట్టేస్తున్నాడు సచ్చినోడు. అట్లాంటి పాపం మనకొద్దు ప్రభ. మనం పుణ్యాత్ములం, మంచి పనులు చేసి స్వర్గానికి వెళ్ళవలసిన వాళ్ళం, అవునా? అంచేత నువ్వు ఒక పని చెయ్యి. ఈసారి ఆ రమేష్ అనే కుర్రవెద వస్తే తలుపులు మూసేయి. తలుపులు కొట్టినా తీయకు. కిటికీలోంచి వాడి బుర్ర బద్దలయ్యేట్టుగా ఇంత సైజు కంకర్రాయి పుచ్చుకుని బలంగా విసురు. మరి అలా ఇంకొక మనిషిని కొడితే పాపం రాదండి? అబ్బే, రాదు. అట్లాంటి దుర్మార్గుల్ని చంపితే పాపం రాకపోగా పోళ్ళు పుణ్యం వస్తుంది. రాముడు కంసుణ్ణి, కృష్ణుడు రావణాసురుణ్ణి చంపలా, వాడికి పాపం వచ్చిందా? కంకర్రాయాణం దుష్ట నాశః నా పాపః పుణ్యే పుణ్యః. నీ బొంద ఆ నోటికొచ్చిన కోతలు కోస్తున్నాడు చూసావే. అంచేత ఈసారి నువ్వు వాడిని రాయిబెట్టి కొట్టేయి. కొడతావా? అలాగే. అది ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలు పోవడానికి ఇంచక్క దేవుడి గదిలోకి వెళ్ళి మన్మధరావాయ నమః మన్మధరావాయ నమః అని ఒక 1000 సార్లు జపం చేసుకో. వెళ్ళు. రేయ్, ఈసారి ఈ ఇంటి ఛాయలకు వచ్చి చూడు. నీ మొహం బద్దల కాకపోతే నా పేరు శానయ్య కాదు. ఇకను మాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకు ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంఠ. అమ్మా, ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను వారి పిండాకుడు. కూర్చో. కిందటిసారి మీ బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. సరే, నాకు ఆఫీస్కి టైం అయిందని వెళ్ళిపోయాను. సర్లేవయ్యా, ఏమిటి సంగతిలో? నేను వెళ్ళానండి. ఎన్నిసార్లు తలుపు కొట్టినా అమ్మాయి జవాబు ఇవ్వలేదు, తలుపు తీయలేదు. అలాగా? ఈ కాలపు ఆడపిల్లలు అంతేనయ్యా. పెట్రోల్ రేట్ లాగా రోజు రోజుకి మారిపోతుంటాయి వాళ్ళ ప్రేమలు. ఆ పిల్ల తలుపు దిగిపోతే నువ్వేం చేసావు? వెనక్కి ఉంటావు, అంతే కదా? లేదు సార్, అక్కడే పొరపాటు పడ్డారు మీరు. నేనంత తేలిక వదులుతానా? కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచాను. ప్రభా అని పిలిచావా? ఆ అమ్మాయి పేరు మీకెలా తెలుసు సార్? అది ఇది వరకు నువ్వే చెప్పావు. నేను చెప్పానా? చెప్పావు. అది వదిలి. ఆ తర్వాత ఆ పిల్ల ఏం చేసింది? త్వరగా చెప్పు, నా రక్తం మరిగిపోతుంది. మీ రక్తం మరిగిపోవడం ఏమిటి సార్? అది టెన్షన్ వల్ల. చెప్పు. అప్పుడు ప్రభ నా మీదకు రాయి విసిరింది సార్. విసిరింది కదా? మరి దెబ్బ ఎక్కడా కనిపించదు ఏమిటయ్యా? అంటే నాకేసి గురి చూసి పక్కనున్న చెట్టు కేసి విసిరింది సార్. అలాగా? దెబ్బ తగలలేదన్నమాట. సార్, మనలో మాట, ఆ రాయికి ఒక కాగితం చుట్టూ మరి విసిరింది సార్. కాగితం చుట్టిందా? పోసి దీని తెలివి దొంగలదోనో. ఏమిటా కాగితం? లేక, ప్రేమ లేక, కాబోయే శ్రీవారికి ప్రేమ లేక. నన్ను రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అవతరంలో రాసింది సార్. అయితే రేపు ఉదయం 8 గంటలకు నువ్వు అక్కడికి వెళుతున్నావు అన్నమాట. ఆయన రావడానికి ఇంకా 1/2 గంట గడవాలా? అమ్మాయి ఎవరు వచ్చారో చూడండి. వేగిన ఆప్టికి వెళ్ళండి బాబు. ఇంకా 1/2 గంట ఎలా గడపాలని ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఇంకా 1/2 గంట గడపాలన్న ఆలోచన భరించలేక వాచ్ను 1/2 గంట ముందుకు తిప్పేసి వచ్చాను. అచ్చి బాబాయ్, సచ్చింది గొర్రె. ఈయన వచ్చేసాడు. ఆడు తోట ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో. రండి బాబు, రండి, దయచేయండి. ఒక్క నిమిషం. ఏమిట్రా? ఏమిట్రా ఈ కొత్త మర్యాదలేమిటి?
ఇవాళ మా అయ్యి పోయిన రోజండి అయ్యా ఆ. సచ్చినోడికి దండం పెట్టుకుంటున్నాను అనుకుంటున్నానండి అయ్యా అలాగా బాగుంది బాగుంది పద పద ఓహో 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 అయ్యగారొచ్చారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు. ఆపేవరా నా రాక ప్రభకి తెలియపరుస్తున్నావు. బాగుంది బాగుంది పాడు. అయ్యగారు వచ్చారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చేశారు అయ్యగారు వచ్చారు. ఆ ముసలోడు వచ్చేసినట్టున్నాడు. ఇవాళ తాడో పేడో తేల్చేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను. ఇప్పుడు ఆయనతో గొడవ పెట్టుకోకండి. ఇది సమయం కాదు. ఇటు రండి, రండి త్వరగా. ఓహో 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 ఇక చాలా అప్పురా. మా అయ్యకి ఈ పాట అంటే పేడమండి అయ్యా. ఊళ్ళో పాడుతుంటే జనం రాళ్ళిచ్చి కొడుతున్నారని ఏట్లో నిలబడి పాడుతుంటే అది భరించలేక నీటిలోంచి మొసలొచ్చి ఆయన మింగేసిందండి అయ్యా. అందుకే ఆయన సంతోషం కోసం పాడుతున్నా. ఓహో బాగుంది బాగుంది. ఇక పాట ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు? కూర్చొని చెప్తాను. రండి. ఏం ప్రభా బాగున్నావా? బాగానే ఉన్నాను. దండాలి బాబు. ఏం దుర్గా జాగ్రత్తగా చూసుకుంటున్నావా? రేత్రింబగళ్ళు నేను అసలు రెప్పాల్సిన లేదండి అయ్యా. మళ్ళీ ఆ కుర్రాడి రండి. వస్తే వాడితో మాట్లాడకు. వాడిని పలకరించినా కన్నెత్తి చూసినా ఏం జరుగుతుందో చెప్పాను కదా. పాపం వస్తుంది. యముడు ఊరుకోడు. యమయాతనకి గురి చేస్తాడు. కత్తుల బొంలో పెడతాడు. తలకిందులుగా వేళ్లాడదీసి కింద మంట పెడతాడు. అర్థమైందా? ఉమ్, జాగ్రత్త. అలాగేనండి. నీ డాన్స్ సంగీతం ఎంతవరకు వచ్చినాయి? బాగానే నేర్చుకుంటున్నాను. ఎంత బాగా నేర్చుకున్నావో చూస్తాను. ఒక పాట పాడి వినిపించు. ఆగు. ఇటు పక్కకి రాకుండా వెళుతున్నావుటి? పక్కనే ఒక కొలీగిల్లుంటే అక్కడికి వెళుతున్నాను. ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అని ఆగలేదు. అబ్బబ్బే డిస్టర్బెన్స్ ఏముందయ్యా? రోజు నువ్వు రావాలి, నాకు వార్తలు తెలియాలి. ఎంతవరకు వచ్చింది నీ లవ్ అఫైర్? ఏమంటున్నారా మన్మథరావు గారు? చిచి, వాడిని గారు అని గౌరవిస్తాను సార్. వాడు చండాలుడు. ఆహా అన్నట్టు మొన్న ఒక తమాష జరిగింది సార్. నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా? అవును సార్. ప్రభ నన్ను మంచం పక్కనే దాచింది. ఆ ముద్దు వదవ ఆ మంచం దగ్గర కూర్చున్నాడు. పిచ్చి పిచ్చి కోతలు కూశాడు. ప్రభను ఓ పాట పాడమన్నాడు. తను ముద్దు కృష్ణుడి గురించి పాడింది. ఆ సొంట వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నాయట. వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి, ఎద్దు కృష్ణుడు. వాడు వెళ్ళిపోయాక నేను ప్రభ తెగ నవ్వుకున్నాం. ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిలా ఊహించుకున్నందుకు. అయితే ఆ పిల్ల నిన్ను మంచం పక్కనే దాచిందన్నమాట. అవునండి, తెలుసుకోలేకపోయాడు చవట. ఇప్పుడే వస్తానుండు. ఆగండి, బాత్రూమ్ కా? మీరు ఇప్పుడిప్పుడే రాలేండి కానీ నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానయ్యా. ఏడ్రాయ్, ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్రవడ్డీ చేశానంటే చచ్చూరు కొంటావు. చచ్చు వెధవా. చిత్తం, కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. ఆ మాలోకం ఇక్కడికి రమ్మనొచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? దెయ్యపోధవ. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులాగా. ఏడ్రాయ్, ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే గొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గులెట్ట, రత్నాల ముగ్గులెట్ట, తొందరలో నీ పాడా గట్ట, నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే. ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, అమ్మా, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. చే దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే.
మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు ఎంతసేపు ఏంటండి అసహ్యంగా, లేవండి. అరే ఉలకడు పలకడు, ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు అయ్యో ఇదేమిటి, నువ్వు ఇలా పడిపోయావేమిటి? లే. బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా, వాడు ఎవడో పిచ్చాడు, నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు. నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు. చూడండి చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చాడు కాదు నాయన, తాగున్న పిచ్చాడు, పిచ్చి ఒక గడిచిన పిచ్చాడు. తీసుకెళ్ళు. అమ్మో వెనకబడుతున్నాడు, స్పీడ్గా పోనీ. ఇంకా ఇక వాడు అందుకోలేడులే, కాసేపు ఆపు చెప్తాను. ఆ పిచ్చోడిని చూసి ఎలా భయపడ్డారేమిటి సార్? వాడు నా దూర బంధువు నాయన, నేను కంటపడితే చాలు ఆస్తి మొత్తం రాసామని వెంట పడుతున్నాడు. అలా రా, కాసేపు మాట్లాడుకుందాం. నీ రాసలేలా ప్రేమ గోళ ఎంతవరకు వచ్చాయి? ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. అందులో తప్పే ఉంది నాయన. రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు. ఈ వయసులో లోక కళ్యాణం గురించి, లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది. చెప్పు, నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి? ఆ ముసలి నక్క వెధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి. ఆ దరిద్రుడికి, ఆ చండాలుడికి, ఆ దిక్కుమాలిన సొంటకి. మరి అన్ని వద్దులే బాబు, కొన్ని తగ్గించుకో. ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో. ఆ దగుల్బాజీ వెధవకి చాలు. మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి? ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. పారిపోవటమే? అదేమిటి అలా అన్నారు? ఏం లేదు బాబు, ఆనందంతో నా నరాలు మూలిగాయి, సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది, అందుకే ఆ సౌండ్ వచ్చింది. ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయనా? రాత్రి 10ంటికి ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి. మా ఊరెండిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఆహా, అంటే రాత్రి 10 గంటలకి ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట. లేచిపోతా ఉంటే నువ్వు ఒళ్ళు కొబ్బిట్లా పట్టుకుంటున్నావా? నిన్ను ఒళ్ళు పరిశ్రమ పని చేయబోక, పోషించేవాడిని నన్ను కాదని వాడుతూ లేచిపోదామని ప్రయత్నం చేస్తావా? నిన్ను అసలు చంపేయాలి. అమ్మాయి గారిని మాలోకం, చెప్పండి. ఆ రమేష్ గడు ప్రభ ఇవాళ రాత్రి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో మీ తాట ఒలిచేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చేమ కూడా దొరబట్టడానికి లేదు. అట్టగానండి. అక్షరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా నాయమ్మ, ఊరుకోయమ్మా, ఊరుకో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కాదు. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకోమ్మా. నీ పిచ్చిగా నీ రాత్రాలు ఎవడొస్తాడు? అమ్మాయి గారి కాడికి తమ నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి. నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు, రావణాసురుడి శరణించి కన్ని సీతమ్మూరు నడిపించి సిన్ని రాములూరికి అప్పకెత్తనాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకొచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చేవాడు కనుక అంత తెలివైనవాడు బలమైనవాడు అయితే అరే, అక్కడ గేట్ దగ్గర గొడవ జరుగుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి.
బాగా ఎవడరా నువ్వు నన్నే ఆపుతారంటారా కిరాయి వదలరా ఏం కూసారా మీరాగండి దరిద్ర ప్రాయాల మా శానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా ఎవరురా లోకంలో ఆయన మంచితనం వల్లే ఆటలు గురుతున్నాయి పాటలు పండుతున్నాయి అలాంటి మహానుభావుడికి దైవమాయుడికి కాబోయే భార్యని అవకాశం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం అనుకు సరేనే మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా మా అయ్యగారిది కోయిల గొంతురా బొంగురు పోయిన బొంతకాయలు మాట్లాడితే నేను నమ్మేస్తాననుకున్నావురా? ఆ? అలలలలలల, అలలలలలల. అయ్యా తమన్నా నేను కొట్టింది ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది ఈ చేతులు నేను నరికేసుకుంటా కత్తి కత్తి మాలోకం ఇందులోని తప్పే ఉందిరా నీ డ్యూటీ నువ్వు చేశావు నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా అందుకే నే వాడుతున్న లంగోటా చిరుగు పట్టగానే నీకే బహుకరిస్తాను జీవితాంతం హాయిగా వాడుకో తమరు 4 ఏళ్లుగా వాడుతున్న ఈ ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది ఈ చలిలో తమరెందుకు ఇంటికి వెళ్ళి పడుకోండి మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు సభద్ర మంచిది జాగ్రత్తగా చూసుకోండి అబ్బా రమేష్ దుర్గా అమ్మాయి గారు ఏటమ్మా ఏమైందమ్మా వాళ్ళని కర్రతో కొట్టి పారిపోయారు మాలకు అయ్యో ఆ యదవులందరినీ గేటు దగ్గర కూర్చోబెట్టానమ్మా అందులో 2 తప్పించుకున్నారు ఆ సచ్చిలోళ్ళు ఇక్కడ కాపు కాశారనమాట బాబు దెబ్బ బలంగా తగిలిందా తగలేదు మాలకు మావా అని వస్తున్నట్టున్నారు మావా బాబు మీరు పడుకోండి వెళ్ళిపోయారా బాబు మా అమ్మాయి గారు నన్ను వెళ్ళిపోయారు ఏమైంది ఏమవుడు ఏంటయ్యా కర్రలతో పట్టుకుని బాధేశారు ఏ నెదర కడత మీద తగిలిందో ఏటో పేడాలు ఎగిరిపోయాయి నేను మిమ్మల్ని వదిలిపెట్టాను ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించేస్తాను ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను వాళ్ళు వెళ్ళిపోయారు బాబు లేకండి ఇక తమరు వెళ్ళండి బాబు థ్యాంక్స్ మాలకు వెళ్ళొస్తాను దుర్గా అమ్మాయి గారు ప్రభా వెళ్ళండి అమ్మా జాగ్రత్తగా ఉండండి వెళ్ళొస్తాను దుర్గా ఏ దేవుడి శాపం ఓ బిడ్డకి తల్లిని కాలేకపోయినా అత్యుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు బోల్డ్ డబ్బు పోసుకున్నాను వేలకి వేలు తగలేసి పెంచి పెద్ద చేశాను ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోయిందో పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మానరు భగవంతుడా పోలీసులేమో ఎవరిది ఒకసారి తలుపు తీయండి రమేష్ గొంతులాగా ఉందేమిటి రమేష్ నువ్వా బాగున్నావా అమ్మయ్యా అడిలిపోయానయ్యా ఎందుకనండి ఏం లేదు మొన్న రాత్రి నీకేదో ప్రమాదం జరిగినట్టు పీడకలు వచ్చింది నిజంగా మీ కళ నిజమేదండి ఆ ముసలి వెధవ ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగ దెబ్బ తీశారు పెద్ద దెబ్బలేం తగలేదా లేదండి కాస్త నెప్పెట్టింది అంతే నేను వెంటనే ప్రభను తీసుకుని వెళ్ళిపోయాను అలాగా మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది కనీ పెంచిన వాళ్ళు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మా నాన్నతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అలాగా బాగుంది నాయన చాలా ఆనందంగా ఉంది కళ్ళమ్మ నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభని మీ ఇంట్లో ఉంచాలి సార్ అలాగే దానికేం భాగ్యం నాయనా నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను ఇప్పుడు ఎక్కడుంటాను బయట టాక్సీలో ఉంది అలాగా అదేమిటి నాయనా అక్కడే ఉంచేసావు ఇదేమన్నా పరాయిల్లా వెళ్ళి వెళ్ళు తీసుకురా ఇదేమిటండి రాత్రి నుంచి మహా జలుబు చేసింది ఒకటే తుమ్ములు అనుకో ప్రభా నీకు చెప్పిన సేనయ్య గారని వేరే నమస్కారం అండి మా నాన్నగారి స్నేహితులు చాలా మంచివారు
నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా, ఈలోగా ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ భయపడకు. వెళ్ళు. వెళ్ళొస్తానండి. వస్తాను. ఉమ్. నువ్వు లోపలికి వెళ్ళామా, వెళ్ళు. నీ పేరేమిటమ్మా? చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బాగోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి ఇటు చూడమ్మా, ఈయనేమో ఆ మన్మథరావు. ఏంటి జోగినాథం, అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా, శానయ్య మన్మథరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నట్టు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం. కులాసానా? ఎంత చిక్కిపోయావరా తండ్రి. రారా లోపలికి రా. ఏ బాబు, ఇలారా. ఏం కావాలి? మీ అయ్యగారిని పిలుస్తావా? పెద్దయ్య గారా చిన్నయ్య గారా? పెద్దయ్య గారు. ఆహా, చూసాడతావా మాట్లాడతావా? మాట్లాడాలి. ఆహా, పని మీద పర్సనల్ గానా? పర్సనల్ గానయ్యా. ఆహా, 10 నిమిషాలు మాట్లాడతావా, అరగంట మాట్లాడతావా? ఓ పావు గంట. ఆహా, ఇంట్లో మాట్లాడతావా, బయట మాట్లాడతావా? ఏం ప్రశ్నలయ్యా ఇవి? ఏం పొగరికి కొట్టుకుంటున్నావా? నీ పొగర పొయ్యిలో పెట్ట. ఆహా, ఏ పొయ్యిలో? గాడి పొయ్యిలోనా, గ్యాస్ పొయ్యిలోనా? ఇదిగో ఇంకో ప్రశ్న వేసావంటే చెప్పు కొడతా జాగ్రత్త. ఆహా, ఏం చెప్పు? ఎడం కాలదా కుడి కాలదా? ఛీ, నోర్మై. ఆహా, ఎవరి నోరు? నీదా నాదా? ఏమిట్రా, అనాథ పిల్లని చేసుకుంటావా? ఆ పిల్ల కులం ఏమిటో గోత్రం ఏమిటో? కులగోత్రాలు సరిపోతే చాలమ్మా, ఆ కాపురం చక్కగా ఉంటుందా? అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం 10 మంది ఆడపడుచులు ఎందుకమ్మా అగ్నికి ఆహుతవుతున్నారు? ఎందుకు ఈ వరకట్టం చావులు సంభవిస్తున్నాయి? పెళ్లికి కావాల్సింది కులగోత్రాలు కాదమ్మా, కలిసిన మనసులు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోళ్ళని చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు? కన్నవాళ్ళన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని, అది నా బాధ్యతను వచ్చాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది, అదే తేడా. కానీ నువ్వు ఇంకేం మాట్లాడకు. ఒక్కగానొక్క కొడుకు, వీడి సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది. పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు. ఒరే నాన్న, నీకు నచ్చిన పిల్లని పెళ్లి చేసుకోరా. ఉభయ ఖర్చులు భరించి నేను జరిపిస్తాను ఈ పెళ్లి. ప్రభా, నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యకమాను, జరిగే పెళ్లి జరగకమానదు. అన్నం పెట్టిన మనిషినే వెన్నుపోటు పొడుస్తావు కదూ, చూస్తానే, నీ అంతు చూస్తాను. ఇవాళ రాత్రి 2 గంటలకే మన పెళ్లి ముహూర్తం. ఈ లోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు. పిచ్చి వేషాలు వేసావో ప్రాణం తీస్తాను. బాబు, మాలకం, నువ్వు ఇక్కడున్నావు? చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, రండి. మన్మథరావు సేనయ్య ఒకడేనా? అవును బాబు, జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు. ఆ దరిద్రుడు అమ్మాయి గారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడు. ఈ రేత్రి కాల పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబా రాక్షసుడు. ఏమిట్రా ఇది? బాబు రమేష్, రమేష్ ఏంటిది? ఆగరా, ఏమిట్రా ఇది? అన్న, మన్మథరావు అనే ఒకటి గురించి చెప్పానే, వాడే వీడు. ఆ విషయం నీకెలా తెలుసు? ప్రభను పెళ్లి చేసుకోవాలనుకుంది వీడేనన్నా. ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడు. ఎర్ర సేనయ్య, సిగ్గులు ఎదురా నీకు? ఆ పిల్లకు 16 ఏళ్ళంటే నీకు సరైన వయసులో పెళ్లి అయి ఉంటే నీ మనవరాల వయసురా. అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా? ప్రభేది చెప్పు చెప్పు. నాకు తెలియదు. నాకు తెలుసు బాబు, లోన గదిలో పెట్టి తాళం వేశాడు. ఓ గది తాళమేది చెప్పు. లేదు, పోయింది. పోయిందే, వాళ్ళకు పట్టుకో. జేబులో ఉంటుంది, తీయండి. ఏయ్, బాబు గారు, ఏయ్, జేబులో అయ్యా, తీయండి, చంపేస్తాను. తీయండి. ఏయ్, చంపేస్తా.
దొడ్డి గుమ్మలోంచి పారిపోయినట్టున్నారు బాబు. ప్రభా ఎక్కడ కనపడ్డు? గుళ్ళో గాని దూరాడేమో చూద్దానా. మేమే అడుగుతునే వాళ్ళం, మమ్మల్ని అడుగుకునే వాళ్ళు మళ్ళీ మీరు. గుళ్ళో కిందకి వెళ్ళి ఉంటాడండి. ఇటువైపు ఏ వీధిలోకి దూరుంటాడు. అయితే ఆ వీధిలో వెతుకుతాం పద. ఇవాళ మాత్రం ఆ కుంకన వదలకూడదు. గుళ్ళోంచి వస్తున్నా బావా, అన్నయ్య బావా, అన్నయ్య బావా, ఆగన్నయ్య. అవే పట్టుకున్నాడు. బావా. ఏమండి? ఇక్కడికి వచ్చావేంటి ప్రభా? ఏం చేయనండి, మా బావగారు నన్ను పెళ్లి చేసుకుంటానని పంతం పట్టారు. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. ఇది వరకు మనం ఇక్కడే కలిసాం కదా, మళ్ళీ మనల్ని కలపమని ఈ దేవుణ్ణి వేడుకుంటూ పొద్దున్నుంచి ఇక్కడే ప్రదక్షిణాలు చేస్తున్నానండి. అయిన వాళ్ళందరి చేత కాని మాటలు పడ్డాను. నా పనివాడే నా మీద చేయి చేసుకున్నాడు. ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు. ఇందరిని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్న పిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించేదేమిటి? చిచి, ఎంత తప్పు చేశాను. ప్రభా, బావగారు, నా కళ్ళకి మీరు తండ్రిలా అనిపిస్తారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నన్ను వదిలేయండి, మీ కాళ్ళకి దండం పెడతాను. కసాయి వాడి ముందు కన్నీళ్లు పెట్టి లాభం లేదు. నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునే హక్కు వీడికి ఎక్కడిది? అంతవరకు వస్తే వీడు అంతు చూస్తాను. లే ప్రభా, ఇన్నేళ్లు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా. లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను. ఓ పిల్లి కొనను, కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా. ఆడపిల్ల అంతే అనుకున్నాను. కానీ మనిషికి మనసు ఉంటుందని, ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖున్నమ్మా నేను. ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా. బావగారు, బాబాయ్ గారు అని పిలువమ్మా. నీ పెళ్లి నేను జరిపిస్తాను. కన్యాదానం చేసే భాగ్యం నాకు కలిగించమ్మా. బావా, అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా? అమ్మయ్యా, ముద్దొస్తున్నావు బావా. విందా, అంతేనే, అదే కరెక్ట్. మనం అనుకుంటే చేసేద్దాం. మన ఊళ్ళో బావకు తూర్పు వైపు పొలం ఉందిగా, అది మన పెద్దమ్మాయి పెళ్లికి అమ్మేద్దాం. ఇక ఉత్తరం వైపు చక్కనేమో. నోరు మీరా గుంటలక్క వెధవా. నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లికవ్వ కూడా దక్కనివ్వను. ఏ బంధువుల చావు కోసం రాబంధుల్లా ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్రదానం చెయ్యను నేను. నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను, మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బీద పిల్లల పేరు రాసేస్తాను. పొన్నవతలకి బావా, బావా అన్నయ్య అని కాదు, రామ కృష్ణ అని అరవండి, కాస్త పుణ్యమైన దక్కుతుంది. రామా, కృష్ణ పొన్నవతలకి పదవే. బావ కోపంగా ఉన్నాడు. బాబు రమేష్, మీ నాన్నగారు ఎక్కడ? వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మీ ఇద్దరి పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను. నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా. నువ్వా ఏమైనా పుచ్చుకున్నావా? కాఫీ తాగావా, టీ తాగావా? కాపీ అనండి. అందులో పంచదార వేసుకున్నావా, వేసుకోలేదా? వద్దు వద్దు వద్దు. రేయ్, ఇవ్వండి. అయ్యో, అలా కొడతావేంటి? అచ్చింది అలా వేయకూడదు. అయ్యో అయ్యో, ఏంటి కొట్టాడు? అయ్యో, బంతి రావే ముద్దు తీర్చిపోవే
సంబరాల సాగే సంధ్య మబ్బురావి శివుదూరివై నీవే నారాణి మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాం. ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్యని ఎక్కడని వెతుకుతామండి? దేవుడి మీద భారం వేసి సందు గాలిద్దామే వింద. అసలేమిది రెండో పెళ్లి అంటున్నారు. ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి. ఈ సంవత్సరం మంచి ముహూర్తాలేం లేవండి. సరే అయితే ఏం చేస్తాను, ఇన్నేళ్ళు ఆగాను కదా, ఇంకో ఏడాది కూడా ఆగుతాను. నో ప్లీజ్ బావా, నో, నా చేత నీకు ఒక్కసారి కాఫీ తాగిస్తాను. నాకొద్దు. ప్లీజ్ ఒక్కసారి ఆగబో. ఆగను. బావా బావా రావద్దు. నో. ప్లీజ్ బావా. అల్లుడు. బావా కొనసాగా ఉన్న అల్లుడు. ఎవరివి నువ్వు? ఆ కప్పెట్టివ్వు, మా బావకి నేను తాగిస్తాను. బావా ఇందా, నేను ఇస్తున్నాను కాఫీ, తాగు బావా. అన్నయ్య ఇదేనా రావడం? అవునే, బస్సు లేట్ అయింది. ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధమై వచ్చేసాం. పెళ్లి ఎప్పుడు చేద్దామంటావు? కమలం, నువ్వు లోపలికి పద. లోపలికి పద. మీ అన్నయ్యని పిలిపించేసేవన్నమాట. మీరు మీ చెల్లెలు పిలిపించుకోలే? మీ కనకాంతి మూల నక్షత్రమే. మూల నక్షత్రం పిల్లని చేసుకుంటే మావ చేస్తాడట. మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అత్త గుటుక్కుమంటుందంటారు. అంటే నే చచ్చినా నీకే పర్వాలేదన్నమాట. అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదన్నమాట. వాదనలు అనవసరం. రమేష్ గారికి మా కాంతాన్నిచ్చే పెళ్లి చేస్తాను. కుదరదు, మా కనకానిచ్చి చేయాల్సిందే. రమేష్ గారి పెళ్ళ కాంతమే. అదేం కుదరదు, కనకమే. కాంతమే. కనకమే. కాంతమే. కనకమే. నేను చెప్తున్నాను, కనకమే. బాబు బయటికి వెళ్తున్నట్టున్నారు, వెంటనే వచ్చేస్తారా? ఆలస్యం అవుతుందా? అందమైన బావా, ఆవు పాలకోవా. కనకం ఇటు రావే, నువ్వు కూడా వెళ్ళు. అందమైన మొగుడా, తిను దూద పేడా. నాకు పేడ వద్దు, పెంట వద్దు, పండుగ నుంచి. ఇది నేను చేశాను బావా, తిను. ఇందులో నా ప్రేమంతా కూరాను. పుట్టిదే బావా, మిఠాయి కొట్టు నుంచి తెప్పించింది. అందులో ప్రేమలు కాదు, చీమలుంటే ఇందాకే తెలిపింది. బావా, ఇది నేను నా స్వహస్తాలతో చేశాను, తినవు? సరే సరే, ఓ పని చేయండి. మీరిద్దరు ఆ కుర్చీలెక్కి నిశ్శబ్దంగా నిలబడండి. నేను 1 2 3 కౌంట్ చేస్తాను. 3 అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను, పెట్టింది తింటాను. సరేనా? ఎక్కండి, కమాన్. 1 2 3 అను బావా. నా ఇష్టం వచ్చినప్పుడు అంటాను. ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే. పిల్లలు ఆడుకుంటున్నారు. మరే మా కనకాన్ని రమేష్ ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. అచ్చు తప్పు. మా కాంతాన్ని రమేష్ ని చూస్తుంటే ముద్దొస్తోంది. అల్లుడు, మా కనకానికి నీకు పెళ్లి జరగబోతున్న శుభ సందర్భంలో పెద్దవాళ్ళందరికీ ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియబరిస్తే మంచిది కదా. ఓ లిస్టు తయారు చేశాను, చూడు. ఒక్క నిమిషం. బాబు రమేష్, నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. నీ ఉద్దేశం ఏమిటి? ఒక్క నిమిషం. మా కనకానికి నీకు పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి కబురు చేయనా నాన్న? ఒక్క నిమిషం. నువ్వు మా కాంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా. ఇదిగోరా 10,000. ఒక్క నిమిషం. బావా, సాయంత్రం సినిమాకి వెళ్దావా? మంచి లవ్ స్టోరీ ఒక్క ఆడుతుంది. నిమిషం. బావా, సాయంత్రం మన ఇద్దరం ఎగ్జిబిషన్కి వెళ్దావా? ఒక్క నిమిషం. ప్రభా, ఏమిటి పూలు కోస్తున్నావా? చేతులు కందిపోతాయి. ఆ దుర్గేం చేస్తుంది? దుర్గా. దుర్గ కోస్తానందండి, నేనే వద్దన్నాను. నాకేం తోచడం లేదని. పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే. ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను. ఇప్పుడు నీకు వయసు వచ్చింది, చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నీకు మంచి సంబంధం చూశాను ప్రభా. వరుడు నల్ల బంగారం. అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ.
రేపు పొద్దున సరిగ్గా 8 గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త. ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు. అలాగే బావగారు. ఇంకేం విశేషాలు? జయరామ్, హలో రమేష్, ఎన్నాళ్ళైందిరా నేను కలిసి? ఎప్పుడొచ్చావు ఊరు? ఇవాళ వచ్చాను రా, ఈ హోటల్లో దిగాను. హై సి మీట్ మై ఫ్రెండ్ శరత్. హలో సార్. ప్రసాద్ ల్యాబ్స్ లో హలో పనిచేస్తాను. రమేష్. ఏం పని మీద వచ్చావు? రేపు ఇంటర్వ్యూ ఉందిరా. హై సి ఎక్కడా? అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని. చంపేసావు. నేను పనిచేస్తోంది ఆ కంపెనీలోనే. అలాగా? ఆ, వెరీ గుడ్. రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆ. మా మేనేజ్మెంట్ తో నీ గురించి చెప్తానులే. చాలా థ్యాంక్స్ రా. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి అంటూ ఎడాపెడా మేళాలు వాయించేస్తున్నారా, అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఎప్పుడైనా ఇంటికి రారా? ఆంజనేయ స్వామి గుడి పక్క సందులో 4వ ఇల్లు. షూర్, తప్పకుండా వస్తాను. ఎలాగో రేపు ఆఫీస్లో కలుస్తాం కదా. మరే క్యారీ. మాలోకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలు బొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాళ్ళు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో ఏడైపోయింది. పద పద, ప్రభ ఇంటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా